హలో ఎవ్రీవన్, గోంగూర కర్రీ రెసిపీ చూద్దామా. మేమైతే ఇక్కడ 2 పెద్ద గోంగూర కట్టలు అయితే తీసుకున్నాము. సో ఫస్ట్ అయితే గోంగూరని నీట్గా సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత నార్మల్ వాటర్లో 4 to 5 times ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన గోంగూరని ఒక ప్యాన్లో తీసుకొని స్టవ్ మీద హై ఫ్లేమ్ మీద పెట్టాలి. ఈ రెసిపీ కాస్త టైం తీసుకున్నా కానీ ట్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ 3 to 4 days వరకు అయితే అసలు పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 7 days అయినా కూడా బాగానే ఉంటుంది. మీరు ఒకవేళ నాన్ వెజ్ తిన్నట్టయితే దీంతో ఎండి చేప ఫ్రై అనేది బెస్ట్ కాంబినేషన్. మీరు ఒక 5 to 10 minutes కానీ అలా వదిలేస్తే కలర్ కూడా మారుతుంది అండ్ వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. సో అదే వాటర్లో అది బాయిల్ అయ్యి కుక్ అవుతుంది. నెక్స్ట్ అయితే మీడియం సైజ్ 2 onions కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి అయితే 8 కట్ చేసి యాడ్ చేసాము. ఇంకా మనం అయితే స్లోలో పెట్టి దాన్ని కలుపుతూ ఉండాలి, లేదంటే అదంతా అడుగు పట్టేస్తుంది. నెక్స్ట్ అయితే మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసాము. తాలింపు వేసినప్పుడు మనం మళ్ళీ ఆయిల్ అనేది యూస్ చేస్తాము. సో అందుకే ఇక్కడ కొంచెం మాత్రమే యాడ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి మీడియం సైజ్ 8 tomatoes కట్ చేసి వేసుకున్నాము. ఇవి ఒక 1/2 kg వరకు ఉంటాయి. దాన్ని అలా కలుపుతూ ఉండాలి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని దాన్ని బాగా కుక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మనం కారం యాడ్ చేసుకుంటున్నాము. కారం ఇక్కడ మేము 3 spoons యాడ్ చేసాము. కాంప్రమైజ్ అవ్వకుండానే యాడ్ చేయండి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి. ఇంకా ఇందులో వాటర్ అంతా పోయే వరకు దాన్ని కలుపుతూ మంచిగా మనం ఉడికించుకోవాలి. నెక్స్ట్ మనం స్మాషర్ తీసుకొని, అదే పప్పు గుత్తి అంటారు కదా, దాన్ని తీసుకొని మంచిగా దాన్ని స్మాష్ చేయాలి. నెక్స్ట్ మనం తాలింపు వేద్దాం. తాలింపు కోసం కొంచెం ఆయిల్ ప్యాన్లో తీసుకున్నాము. ఇందులోకి 3 వెల్లుల్లిపాయలు తొక్క తీసి వేసుకోవాలి. వీటిని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకోవాలి. చిట్పట్ చిట్పట్ అనే వరకు దాన్ని ఫ్రై చేయాలి మంచిగా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ముందు వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఫీడ్బ్యాక్ కూడా నోటెడ్. వాయిస్ ఓవర్ పైనే ఫీడ్బ్యాక్ అంతా. సో బేసిక్గా నేను కుక్ చేయట్లేదు, మా మామ్ కుక్ చేస్తున్నారు కాబట్టి కొంచెం నాకు చెప్పడానికి ఇబ్బందిగానే ఉంటుంది. బట్ ఫస్ట్ షో నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చి మనం మినపప్పు యాడ్ చేసుకోవాలి. అండ్ మినపప్పు బ్రౌన్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని యాజ్ యూజువల్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 8 ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాం కట్ చేసుకొని. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అన్నీ. నెక్స్ట్ ఇందులోకి 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలంటే మీరు ఈ టైంలో చేసుకోవచ్చు. లైక్ మేము ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసాము, ఎందుకంటే ఆయిల్ తక్కువ అనిపించింది. అండ్ సిమిలర్గానే మీరు సాల్ట్ ఏమైనా తక్కువైంది అనుకున్నా కూడా సాల్ట్ అది వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఆనియన్స్ ఫ్రై అయిపోయాక మనం ఉడకబెట్టి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసేయాలి. గోంగూర వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, టేస్టీ టేస్టీ గోంగూర కర్రీ రెడీ.